హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ బోటీ కర్రీ చూపిస్తున్నానండి. బోటీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలీదు కదా! అలాంటి వాళ్ళ కోసం సింపుల్ ప్రాసెస్‌తో చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు. గ్రేవీగా కావాలి అంటే గ్రేవీగా కూడా చేసుకోవచ్చు. మీరు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. రోటీ, రైస్, చపాతీ దేంట్లోకైనా కూడా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా నేనిక్కడ 1 కేజీ బోటి తీసుకున్నానండి. దీన్ని శుభ్రం చేసుకోవాలి. మనం బాగా కడుక్కుంటే ఇలా తెల్లగా ఉంటుంది బోటి. పైన ఇలా బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా! దాన్ని మొత్తం తీసేసుకోవాలి. బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిచ్చేదాన్నండి. నాకైతే ఇక్కడ 1 ½ అవర్ పట్టింది ఇది క్లీన్ చేసుకోవడానికి. కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మెయిన్ మనకి ఇక్కడేనండి టైం పట్టేది. కర్రీ చేసుకోవడం మాత్రం చాలా సింపులే. ఇలా బాగా శుభ్రంగా కడుక్కుంటేనే ఈ విధంగా అవుతుందనమాట బోటీ అనేది. నీచు వాసన అనేది లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కడుక్కున్నాక దాన్ని ఇలా స్ట్రెయినర్‌లో వేసేసుకుంటే ఎక్స్‌ట్రా వాటర్ కూడా పోతుంది. నెక్స్ట్ ఇది ఉడికించుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకోవాలి. దాంట్లోకి ఈ బోటీ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం వేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోకపోతే అడుగు పడతదేమో అనిపిస్తది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి పర్వాలేదు. వేసుకొని మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ రానివ్వాలనమాట. 10 విజిల్స్ వస్తేనే మనకు పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. చూడండి నేను కొంచెం వాటర్ వేసుకున్నాను కాబట్టి పైన పొంగింది. ఒక 10 విజిల్స్ తర్వాత మనకు బోటీ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతది. మీకు ఒక ముక్క తీసి కూడా చూపిస్తాను చూడండి. ఈజీగా ఉడికిపోతుంది. ముందుగానే మనం ఇలా కుక్కర్‌లో ఉడికించడం వల్ల నీచు వాసన అనేది కూడా రాదు. చూడండి చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. మనకు ఎక్కువ మళ్ళీ కుక్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడమే. అంతే తప్ప ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రెయినర్‌లో వేసుకొని ఎక్స్‌ట్రా వాటర్ అంతా పోయేటట్టు పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ కోసం ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది అడుగు పడుతుంది కాబట్టి మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి స్పైసెస్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఇలాచీలు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే కొంచెం సాజీరా వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా బిర్యానీ ఆకు అవి కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసుకున్నాక 2 ఉల్లిపాయలను మీడియం సైజ్‌వి కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలనేది కొంచెం సాఫ్ట్‌గా కుక్ అవ్వాలండి. మనకు ఉల్లిపాయ ముక్క అనేది ఎక్కడ కనిపియకుండా ఉండాలి కర్రీలల్లో అంటే ఉల్లిపాయ చాలా సాఫ్ట్‌గా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకుందాము. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఉల్లిపాయలు బాగా ఉడికిపోయాయి కదా! ఈ విధంగా లైట్‌గా కలర్ కూడా చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఏ నాన్ వెజ్‌కైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే ఇలా ఉల్లిపాయలలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది పోయే వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అడుగు పడుతుంది కాబట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఏ నాన్ వెజ్‌కైనా పుదీనా అనేది కూడా కంపల్సరీగా వేసుకోవాలండి. పుదీనా వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టకుండానే మనం ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి. మనకు ఉల్లిపాయలు వేగిపోయాయి కాబట్టి. ఒక నిమిషం తర్వాత చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా! అడుగు పడుతుంది. అందుకే అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇలా నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు. మనం ఇప్పుడు స్ట్రెయినర్‌లో వేసుకున్న బోటి మొత్తం వేసేసుకోవాలి. ఇలా ప్యాన్‌లోకి మొత్తం వేసేసుకున్నాక అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి మనం ఉడికించుకుంటే దీంట్లో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి దీనిపైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. లేదంటే అడుగుకు అంటుతుంది. కాబట్టి ఇలా అడుగుకు మాడిపోకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇక్కడ ముందుగా పసుపు వేస్తున్నాను. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువే వేసుకున్నాను. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే నేనిక్కడ గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం రాళ్ళుప్పు వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ ఫ్రై అయితే గనక సన్నుప్పు వేసుకోండి.
అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి. గ్రేవీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. మీరు ఫ్రై చేసేటట్టయితే ఎండు కొబ్బరి వేసుకోకపోయినా బానే ఉంటుంది. ఒకవేళ కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకునేటట్టుంటే ఇలా కలుపుకుంటూనే లో ఫ్లేమ్‌లోనే ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టి కొంచెం కుక్ అయితే సరిపోతుందండి. అప్పుడు మనకు ఫ్రై కర్రీ అనమాట. ఇప్పుడు 2 నిమిషాలు ఉడికించుకున్నాక చూడండి లైట్‌గా వాటర్ వస్తుందిగా దాంట్లోంచి ఇదే మనకు ఫ్రై చేసుకోవాలనుకుంటే సేమ్ ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకిప్పుడు బోటి ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టు. చూడండి చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా! బోటి ఫ్రై. ఇలా తినేయొచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి దీంట్లోకి ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అలా అని మనం గ్రేవీ ఎక్కువ చేయొద్దండి. బోటి టేస్ట్ ఉండదు. ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవాలంతే. చూస్తున్నారు కదా! వీడియోలో చూస్తున్నట్టు హాఫ్ గ్లాస్ మాత్రమే వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మనకు బోటి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. యమ్మీగా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ కూడా థిక్‌గా అయింది. మనకు బోటి రెడీ అయిపోయింది. మీ దగ్గర ఒకవేళ కొత్తిమీర గనక ఉంటే ఈ టైంలో వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి రైస్‌తో కానీ, చపాతీతో కానీ, జొన్న రొట్టెతో అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి నేను చూపించినట్టు ఈసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే టేస్ట్ అర్థమవుతుంది. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. చూసారు కదా! చాలా తక్కువ వాటితో సింపుల్‌గా అయిపోయే బోటి కర్రీ. డెఫినిట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.